కాశ్మీర్ లో అటాక్ చేసింది టెర్రరిస్టులు కాదు, ఫ్రీడమ్ ఫైటర్స్. పహల్గామ్ అటాక్ లో సెక్యూరిటీ కొలాప్స్ జరిగిందని గవర్నమెంట్ ఒప్పుకుంది. అక్కడ టూరిస్టులు ఉన్న విషయం గవర్నమెంట్ కి తెలియదు. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది జూన్ లో ఓపెన్ కావాల్సింది, అక్కడున్న అమర్నాథ్ టెంపుల్ ని దర్శనం చేసుకోవడానికి. కానీ వీళ్ళు ఏప్రిల్ 20 నాడే ఓపెన్ చేశారు. స్పెషల్ ఫోర్సెస్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీని వల్లనే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎటువంటి స్పెషల్ ఫోర్సెస్ గానీ పోలీసులు గానీ లేరు. ఈ టైంలో ఇండియన్స్ అందరూ యూనిటీతో కలిసి ఉండాలి. ఆల్ పార్టీ మీటింగ్ లో అన్ని పార్టీస్ యొక్క లీడర్స్ అటెండ్ అయ్యారు. ఓఏసీ లాంటి లీడర్ కూడా జరిగినట్టు మాట్లాడుతున్నాడు. రిలీజియన్ అడిగి మరీ చంపారని చెప్తున్నాడు. ఈ చిన్న పిల్లాడు కూడా అక్కడ ఏం జరిగిందో క్లియర్ గా చెప్పాడు. కానీ పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన సోకాల్ లిబరల్స్ ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ ప్రకారం ఆ టెర్రరిస్టులు ఫ్రీడమ్ ఫైటర్స్, లిబరల్స్ ప్రకారం దీంట్లో ఎటువంటి రిలీజియన్ యాంగిల్ లేదు, వాళ్ళు రిలీజియన్ చూసి చంపలేదు. ఈ అటాక్ అనేది ఒక చిన్న విషయం మాత్రమేనట. జరిగిన దాన్ని జరిగినట్టే చెప్పాలి. దాని వల్ల లవ్ స్ప్రెడ్ అవుతుందా, హేట్ స్ప్రెడ్ అవుతుందా మన చేతిలో ఉంటుంది. మీ ప్రొపగండా కోసం చనిపోయిన వాళ్ళ బాధతో ఇలా ఆడుకోకూడదు.